వేల డిఎస్సి మెగా టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద డిఎస్సి నిరుద్యోగుల మహాధర్నాను చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలా వెంకటేశం మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డిఎస్సి విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని నీల వెంకటేశం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చినాక కనీసం టీచర్లను అపాయింట్ చేస్తారని, కనీస సౌకర్యాలు పాఠశాలలో నెలకొల్తారని, పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించాము. పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు. పోనీ విద్యార్థులను కూడా నియమించలేదు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది, నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చింది అధికారం, మీరు అందరికీ సీఎం పోస్టులు, మంత్రుల పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు అందరికి ఇచ్చారు. నిరుద్యోగులు అందరూ వాళ్ళు కష్టపడి కార్లు తీసుకొని, నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం, ఒక 10,000 పంపన్నా 20,000 పంపని చాలా మంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకోటి, ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది, మనం చాలా వరకు చూస్తున్నాం. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, కార్పొరేట్ ధీటుగా నేను ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతా అన్నారు. ఎక్కడ పోయినాయి? ఇలా రెసిడెన్షియల్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలనే తాళాలు వేశారు. కాబట్టి అవన్నీ కూడా